తప్పుడు కేసులు పెట్టేటటువంటి రాజకీయాన్ని కంట్రోల్ చేయడానికి న్యాయ వ్యవస్థ ఇంతకు ముందు పనిచేసింది. ఇప్పుడు వీళ్ళు సృష్టించే టెక్నికల్ వ్యవహారాల వలలో చిక్కుకుపోతున్నది వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. పిన్నెల్లి బ్రదర్స్‌కి సంబంధించినటువంటి అరెస్టు ఇప్పుడు అదే. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక కూడా లొంగిపోమనన్నారు. విచారించడానికి మాకు ముందు సమయం కావాలి గదా! వాళ్ళ పాత్ర ఉందని మాకు తెలిసింది. మర్డర్ అయినోడు, మర్డర్ చేసినోడు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే. కాపోతే ఒకప్పుడు పిన్నెల్లి అనుచరుడు కాబట్టి అతను అన్నటువంటిది. వాస్తవంగా పిన్నెల్లికి ఆ హత్య చేసిన అతనికి 2.5 ఏళ్ల నుంచి సంబంధాలు ఉప్పు, నిప్పు లాంటి సంబంధం. అతను చేసిన మర్డర్‌ని వీళ్ళ ఖాతాలో వేసేటటువంటి. ఖచ్చితంగా పిన్నెల్లికి సంబంధించి నెగెటివే మాట్లాడుకోవాలి. గతంలో ఏదైతే ఎన్నికల రోజున ఈవీఎంల ధ్వంసాన్ని ఎవరు హీరోయిజం అనరు. అది విలనిజమే. అట్లాంటి వాటిట్లో ఓకే. కేసులు పెట్టడం. లేకపోతే అతన్ని కొట్టారు టీడీపీ కార్యకర్తని. ఆ కేసులో కూడా ఓకే. హత్యా ప్రయత్నం చేశాడు. ఓకే. అందులో కేసులు పెట్టడంలో తప్పు. ఈ కేసు మాత్రం తప్పుడు కేసు. ఎట్టకేలకు ఇప్పుడు లొంగిపోవడం, నెల్లూరు జైలుకి తరలించారు పిన్నెల్లి బ్రదర్స్‌ని.